అందరికన్నా ముందు వచ్చి ఆ స్టూపిడ్ పాకిస్తాన్ ఆసిమ్ మునీర్ పాకిస్తాన్ ఆర్మీ బాబ్రీ ఎస్ మసీదు మొదటి ఇటుక పెడుతుంది. ఇది పాకిస్తాన్ పెడుతుంది. సెనేటర్ అన్నమాట. ఎస్ పెడుతుంది. దాని తర్వాత ఆ ఆసిమ్ మునీర్ స్టూపిడ్ ఫెలో అతను వచ్చి ఇక్కడ నమాజ్ ఆచరిస్తాడు అని చెప్పేసి ఆ అమ్మాయి చెప్తున్నటువంటి మాట. దీని వెనకాల ఉన్న ఆంతర్యం ఏమిటండి? భారతదేశంలో నివసిస్తున్నటువంటి ముస్లింలు చాలా స్పష్టంగా మేము బాబ్రీ మసీద్ ఇష్యూ ఏదైతే జడ్జ్మెంట్ వచ్చిందో దాన్ని స్వాగతించలేకపోయాము, కానీ గౌరవించాం సార్. ఎక్కడ కూడాను ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత దాని మీద ఎవ్వరు కూడాను నోరు మెదపల. ఎందుకంటే కరెక్ట్. ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న కాన్ఫ్లిక్ట్ ఇది ఎక్కడో చోట ఎండ్ కావాలి. లెట్ అస్ ఎండ్ ఇట్ అని చెప్పి అనుకున్నాం. మా హిందూ సోదరుల యొక్క ఏదైతే విశ్వాసం ఉందో దాన్ని గౌరవించాము, అయిపోయింది. నువ్వు ఎవడువా నువ్వు మళ్ళా దాన్ని నువ్వు లేవదీస్తున్నావంటే నీ వెనకాల ఉన్న కుట్ర ఏమిటి అనేది చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం. మూడో అంశం సార్, అదే పాకిస్తానీ సెనేటరు పాకిస్తాన్ పార్లమెంట్ లో నిల్చొని తను మాట్లాడే మాటలు ఏంటంటే సిక్కు సోదరులకి సంబంధించినటువంటి పుణ్యస్థలం అంటే ఆ గురునానక్ సాహెబ్ గారు పాకిస్తాన్ లో జన్మించారు కాబట్టి సిక్కు సోదరులు మాపై అటాక్ చెయ్యరు అని చెప్పేసి తను మాట్లాడుతుంటే నాకు ఉన్నటువంటి అనుమానాలు, ఈ దేశంలో ఉన్నటువంటి అనేక మంది ఎవరైతే ఒక దూరదృష్టితో ఆలోచించేటటువంటి వారు ఉన్నారో వాడికి పటాపంచలు అయిపోయింది. అదేమిటంటే భారతదేశాన్ని భిన్నత్వంలో ఏకత్వాన్ని విడదీయాలి, ఇక్కడ ఈ కుట్రని నాటి పెట్టాలి. ఈ కుట్రని కంప్లీట్ గా ఏంటంటే ప్రజల్లో, ఎందుకంటే మన దేశంలో మతం మత్తు మందు లాంటిది మనందరికీ తెలిసిందే. ఇటువంటి దీంట్లో ఈ కుట్రని వాళ్ళు తీసుకొని రావడం జరిగింది. కానీ భారతదేశం దాన్ని చాలా స్పష్టంగా తిప్పికొట్టడంలో సక్సెస్ అయింది. ఇందాక సార్ చెప్పినట్టుగా ఇద్దరు మహిళా మూర్తుల్ని, ఒకరు సోఫియా ఖురేషి అయితే రెండో ఆవిడ వచ్చేసి యోమికా సింగ్. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే సింబాలిక్ గా ఒకరు ముస్లిం కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ చేస్తుంటే రెండో ఆవిడ యోమికా సింగ్ గారు మన సిక్కు సోదరి మణి ఆవిడ రిప్రజెంట్ చేశారు. నంబర్ 1. నంబర్ 2, ఏదైతే మహిళల యొక్క సింధూరాన్ని తుడిచిపెట్టారో ఆ సింధూరాన్ని మన ఆపరేషన్ సింధూర్ గా పెట్టి చాలా చాలా స్ట్రాటజిక్ గా నిజంగా చాలా ముచ్చటేసిందండి. చాలా ముచ్చటే. అంటే ఈ వార్ వీళ్ళు అటాక్ చేయడం ఒక ఎత్తు అయితే కనుక ఇటువంటి పేరుని ఇచ్చి ఏదైతే మా యొక్క సెంటిమెంట్స్ ఉన్నాయో ఆ సెంటిమెంట్స్ ని మరలా చాలా గౌరవించినటువంటి మన ప్రభుత్వాన్ని మనం నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పి. మూడో అంశం సార్, లాస్ట్ మూడో అంశం, మూడో కంపారిజన్ చెప్పేస్తాను సార్. 1965 పాకిస్తాన్ తో జరిగినటువంటి యుద్ధం నాకు గుర్తుకొచ్చింది. ఎందుకంటే ఆ 1965లో జరిగినటువంటి యుద్ధంలో మనకి మన భారతదేశానికి, మన భారత సంతతికి చెందినటువంటి బ్రిగేడర్ ఉస్మాన్ గారు అప్పుడు ఉన్నటువంటి ఆర్మీ నుంచి ఉంటే కనుక పాకిస్తాన్ ఆయనకి ఆఫర్ ఇస్తుంది, మీరు ఎందుకు అటువైపు నుంచి పోరాటం చేస్తున్నారు, మేము భాయిలం, మీరు కూడా అల్లానే ప్రార్థిస్తారు, మేము కూడా అల్లానే ప్రార్థిస్తాము, మీరు వచ్చేయండి ఇటువైపు, మేము మీకు పాకిస్తాన్ కి ఆర్మీ చీఫ్ గా చేస్తామంటే వారి యొక్క దీన్ని లెఫ్ట్ లెగ్ తో తన్ని భారతదేశం కోసం ఆయన పోరాటం చేస్తూ అసలు బాసాడు. భారతదేశం కోసం తన ప్రాణాలను త్యాగం చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి బ్రిగేడర్ ఉస్మాన్. మీరిందా గుర్తు చేశారు కదా, భిన్నత్వంలో ఏకత్వం కేవలం మన నినాదమే కాదు, మన విధానం. అవునండి. ఇక్కడ భారత్. చిన్న బ్రేక్ తీసుకుంటా కుష్లి గారు, మేజర్ భరత్ గారు అండ్ మేజర్ ఒబరే గారు. ఒక బ్రేక్ తర్వాత దగ్గరికి వస్తా. భరత్ గారు, మనం గతంలో